మార్నింగ్ బంజారా హిల్స్ ఏసీపీ గారికి ఫోన్ చేసి నాకు ఇవాళ మీది 3 o'clockకి అపాయింట్మెంట్ కావాలి, నేను మీకు ఒక కంప్లైంట్ ఇవ్వాలి అని ఫోన్ చేసి పొద్దున చెప్తే ఏసీపీ గారు నాకు టైం ఇచ్చి 3 o'clockకి రమ్మని చెప్పిండ్రు. రమ్మని చెప్పిన తర్వాత నేను నాతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా అందరం కలిసి అడిగి పోయిన తర్వాత ఏసీపీ గారు నన్ను చూసి నేను పోయే కంటే ఎగ్జాక్ట్లీ 3-4 minutes ముందు స్టేషన్ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇమీడియట్గా నేను వచ్చింది చూసి సిఏ గారు స్టేషన్ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా అడ్డం తిరిగి మా ఎమ్మెల్యే గారు వచ్చిర్రు పిటిషన్ ఇవ్వడానికి, ఖచ్చితంగా మీరు పిటిషన్ తీసుకొని పోవాలి అని మా వాళ్ళని సిఏ గారిని అడుగుతుంటే అంత లోపలనే నేను రీచ్ అయినా. ఆడికి పోయి సిఏ గారికి చెప్పిన, నేను ఒక ఎమ్మెల్యేని, నేను వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా నన్ను రిసీవ్ చేసుకొని పోవాల్సింది, ఇది నేను చెప్పేది కాదు, ఇది చట్టం అని చెప్పిన. ఈ చట్టం అని ఉన్న తర్వాత ఆయన ఎంత హార్ష్గా మాట్లాడుతున్నాడంటే, నువ్వు పోయి ఇన్వాల్వ్ అయ్యని అంటుండు. ఒక ఎమ్మెల్యే అంటేనే డీజీపీ కంటే పెద్ద ప్రోటోకాల్ ఉన్నాడు ఒక ఎమ్మెల్యేది. సిఏ గారిని నేను గట్టిగా నిలదీసిన తర్వాత దిగి వచ్చి మా రిసీవ్ చేసుకొని ఆడికి పోయిన తర్వాత మా కాపీ రిసీవ్ చేసుకోండు. సరే, అల్టిమేట్గా వాళ్ళు ఎన్ని చిల్లర పనులు చేసినా పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వార్డు మెంబర్ గెలవని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకో పోయి సెల్యూట్ కొడతా ఉన్నారు. ఇవాళ ప్రజలతోని 2.5 లక్షల మంది ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేని నేను వస్తే మమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అక్కడ ఉన్న సిఏ గారికి కానీ ఏసీపీ గారికి కానీ చెప్తున్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీరు రేపు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ప్రవర్తించిన ప్రతిదానికి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు, దీన్ని మర్చిపోకరు అని చెప్తా ఉన్నాను. సరే, అల్టిమేట్గా సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్ కాపీ తీసుకోవడం జరిగింది. అల్టిమేట్లీ కంప్లైంట్ ఏంటంటే, ఇవాళ నేను కంప్లైంట్ కాపీ, ఇది ఏసీపీ గారు పారిపోయారు కాబట్టి ఆ కాపీ ఇంకా నా దగ్గరనే ఉంది. సిఏ గారికి మాత్రం సేమ్ కాపీ సిఏ గారికి అడ్రస్ చేసి ఇచ్చినాం. ఈ కాపీ ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా నేను ఉండి నా ఫోను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఇవాళ నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ బంజారాహిల్స్ పిఎస్లో ఎందుకు ఇచ్చిన అంటే, ఇవాళ మా ఆఫీసు, నా పర్సనల్ ఆఫీసు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోనే ఉంది. మా పార్టీ ఆఫీస్ కూడా బంజారాహిల్స్లోనే ఉంది. ఇక్కడి నుంచి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారి మీద, శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని ఇవాళ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? వాస్తవంగా నేను ఒక పార్టీకి పోతున్నది, నేను ఒకరితోని ఫోన్ మాట్లాడినా, నాకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి నాకు మాత్రమే, వాళ్ళు ఇన్వైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసిన సందర్భంగా నేను అసలు పోనా నాకే తెలియదు అసలు ఆ ప్రోగ్రామ్కి. కానీ వీళ్ళు నిత్యం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నా ఫోన్ ట్యాపింగ్ విని నేను ఆ పార్టీకి పోతున్నా అని పోయి ఆడికి పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తోని శివధర్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తారు, ఆడపోయి డ్రగ్స్ పెట్టించే ప్రయత్నం చేసి నన్ను ఇరికేయాలనుకుంటున్నాడు. 101% వీళ్ళు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆ రోజు చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారి మీద కేసు బుక్ చేయాల్సిందే. ఇవాళ ఒకటే అడుగుతున్నా, నేను కంప్లైంట్ ఇయనికే వస్తా అంటేనే పోలీసు వాళ్ళు పారిపోవడం ఏంది? అసలు
ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోతలైన చంద్రశేఖర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే, చక్రాధర్ గౌడ్ ఓ బ్రోతలైన చక్రాధర్ గౌడ్తోని కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేశారు. ఏవీ సంబంధం లేకుండా నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి అలా కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఒక బ్రోకర్ అయినా, మళ్ళొకసారి చెప్తున్నా, ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి, ఒక బ్రోతలైన చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇప్పిస్తే ఆడ కేసు బుక్ చేసినోని నేను ఏమనాలో నాకు అర్థమవుతలేదు. ఇక వాళ్ళే అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. మీరు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎందుకు ఇయ్యలేదు అని హరీష్ రావు గారు గట్టిగా అడుగుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు అని మీరు కేసీఆర్ గారిని తిట్టడమే, కేటీఆర్ గారిని తిట్టడమే, హరీష్ రావు గారిని తిట్టడమే, కేసులు పెట్టడమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ కేసులకి, మీ ఆవాకులకి, చెవాకులకి ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. ఇలా రేవంత్ రెడ్డి చేసిన పాపం అని చెప్పక తప్పదు. ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? నువ్వు చేసిన పాపానికి ఇలా పొద్దున తెలంగాణలో పొద్దున్నే ఇవాళ భూకంపం వచ్చింది. అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తూ ఉన్నారు, ఇకనన్నా నువ్వు సిగ్గు లేకుండా అబద్ధాలు బంద్ చేయి. అయ్యా, దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలకి చెడు జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. అన్ని ప్రమాణాలు మొన్న కూడా చేసి ఉత్సవాలలో ఏదో 2000 కోట్లు చేసి మళ్ళీ మొత్తం రుణమాఫీ అయిపోయిందను. ఇలా దేవుడే పైనుంచి నీకు సిగ్నల్ పంపించిండు. నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు, బిడ్డ జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఈ పాపం మొత్తం రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇది. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. అదొక రియాక్షన్ అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. అయ్యా దేవుడా, నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు. మా తెలంగాణ ప్రజలు మీ మీద ఒట్లేసి అబద్ధాలు ఆడలేదు. ఏమన్నా మీకు తప్పు చేసి ఒట్లేసి మాట్లాడేది ఉంటే దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడు. దయచేసి మా తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం చేయకండి, ఏవి డ్రాస్టిక్గా తీసుకోకండి డిసిషన్లని ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను. మీకేమైనా కోపం ఉంటే దేవునికి నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏమని ఉంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు, దయచేసి దమనం పెట్టి మరి చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంతకుముందు ప్రవర్తించిన సిఐ గారు ప్రవర్తించిన తీరు, ఏసీపీ బంజారాహిల్స్ గారు ప్రవర్తించిన తీరుని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రాబోయే రోజులలో మీరు మర్చిపోతుర్రు, మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి గుర్తుపెట్టుకోరు. మీతో మా పంచాయతీ కాదు, మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో. ఆయన చెప్తున్న అబద్ధాల దీనితో మీరెందుకు కాంగ్రెస్ కండ కప్పుకున్నట్టు పనిచేస్తున్నాం నాకు అర్థమవుతలేదు. ఎందుకు? మీకేమవసరము? మీరు అధికారులు, మీ డ్యూటీ మీరు చెయ్యి, మీరు తీసుకొని పోర్రి, మీకేముంది? చట్టం ఎట్లుంటే అట్లా వివరించండి. మీరెందుకు అతి చేస్తున్నారు? మళ్ళీ మేము వచ్చినాక ఏమి మర్చిపోము, అది కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఖచ్చితంగా మరొకసారి